హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేడీస్కి ఎంత పని ఉంటుందో, కంటిన్యూస్గా వర్క్ ఎలా ఉంటుందో, నా డే రొటీన్ ఎలా ఉంటుందో ఈరోజు నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో బై ద బై ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏ థింగ్స్ లేకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎలా ఇబ్బంది పడుతున్నానో అది కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కనీసం మినిమం థింగ్స్ తీసుకోండి. సో ఏం తీసుకోవాలి ఏంటి అనేది కూడా నేను షేర్ చేస్తాను. సో ఫైనల్గా ఏంటంటే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ లేవగానే ఇంకా మొత్తం చెట్లకు వాటర్ పోస్తున్నప్పుడు మొత్తం ఇంకా పువ్వులన్నీ ఎండిపోయాయి మొత్తం. సో చాలా వరకు నేనైతే పెట్టుకోవట్లేదు, ఇంకా దేవుడికి కొన్ని కొన్ని అవసరం ఉన్నప్పుడు వాడుతున్నాను. సో ఇదంతా ఇంకా ఎండిపోయినాయి కాబట్టి కొన్ని తీసేసి చెట్లకు వాటర్ పోసేసి ఇంకా మార్నింగ్ ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఇంకా మ్యాక్సిమం ఏంటంటే స్కూల్ ఉంది అని అంటే ఇవన్నీ ఉండదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇవన్నీ చెట్ల దగ్గర కొంచెం వాటర్ వేయడం ఇవన్నీ బాగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో చెట్లను చూసిన తర్వాత ఇంకా మిగిలిన వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇంకా స్కూల్ ఉంది అని అంటే హడావిడి ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే దివానా ఉంటుండే కదా ఎప్పుడు. దివానా ఇక్కడ లేకపోయేసరికి ఏదో కొత్తగా అనిపిస్తుంది. అంటే మనం కొత్త వస్తువు తెచ్చి ఏసీ ఒకేసారి సడన్గా అక్కడ నుండి తీస్తే ఎలా ఉంటుంది అది. సో అలా డిఫరెంట్గా అనిపించింది. ఇంక ఇక్కడ ఉన్న గిన్నెలు చూసారా ఎంతగానో ఉన్నాయో. మనకేంటంటే లేడీస్కి వండడము కడగడము ఇదే వర్క్ ఉంటుంది కంటిన్యూస్గా. నాకైతే చాలా వరకు కంటిన్యూస్గా ఏదో ఒకటి చేయడము, అవి గిన్నెలు కడిగేయడము ఇదే ఉంటుంది. సో అవన్నీ ఇప్పుడు సర్దేసేయాలి. ఎక్కడెక్కడ సర్దేసి ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఈరోజు సాటర్డే రోజుది వ్లాగ్ అన్నమాట. ఇంకా సాటర్డే కాబట్టి కొంచెం పిండి దీపాలు పెట్టుకుందాం దేవుడికి అనిపించింది నాకు. సో అందుకోసమే కొంచెం ఎర్లీ మార్నింగే లేసాను. మా వాళ్ళు ఇంకా లేవలేదు. ఎర్లీ మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ అందరు లేసారులేండి. సమ్మర్ కాబట్టి 6కే బాగా తెల్లారిపోయినట్టు అయిపోతుంది. ఇంకా కింద నేనే కాబట్టి ఊడ్చేది. కింద ఊడ్చి ముగ్గేసి వచ్చాను. వాటర్ చల్లేసి ముగ్గేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా టీ పెట్టుకొని, టీ తాగకపోతే నాకు ఏ పని స్టార్ట్ చేయడం ఇష్టం ఉండదు అసలు. ఇంకా కంపల్సరీ మొహం కడుక్కొని రాగానే టీ తాగిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తాను. సో టీ మిస్ అయిందంటే ఏదో పోయినట్టే ఉంటుంది. ఇంకా నేను యూట్యూబర్స్ గురించి అన్నాను కదా, కొత్త యూట్యూబర్స్ మినిమం థింగ్స్ అయినా ఉండాలి అనేసి. నాకు లేకపోవడం వల్ల ఎంత కష్టమవుతుందంటే ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ కావస్తుంది. నెక్స్ట్ మంత్కి ఒక 1 ఇయర్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు వ్లాగ్స్ సైడ్ వెళ్ళలేదు. ఎందుకంటే మినిమం థింగ్స్ కూడా నా దగ్గర లేవు. అట్లీస్ట్ ఒక సెల్ఫీ స్టిక్ తప్ప ఒక మిగిలిన ఇంకేవి ఒక మైక్ కానీ ఒక సెల్ఫీ స్టిక్ తప్ప నా దగ్గర ఇంకా ఏ థింగ్స్ కూడా లేవు యూట్యూబ్కి సంబంధించి. అంటే ట్రైప్యాడ్ కానీ మైక్ కానీ అట్లాంటి రింగ్ లైట్ కానీ ఇలాంటివి ఏవీ లేవన్నమాట. సరే రింగ్ లైట్ అంటే లేకపోయింది కానీ అట్లీస్ట్ ట్రైప్యాడ్ ఉండాలి కదా. ఇలాంటి వ్లాగ్స్ అలాంటివి ఏమైనా షూట్ చేసుకోవాలంటే అది కంపల్సరీ. చిన్నది ఒక మామూలుగా ఒక సెల్ఫీ స్టిక్ ఫొటోస్ తీయడం కోసమని మా హస్బెండ్ ఎప్పుడో బుక్ చేసిన ఒకటి ఉంటే దాంతోనే అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర టేబుల్స్ దగ్గర అక్కడ ఇక్కడ పెట్టుకొని తీయాల్సి వస్తుంది. అందుకోసమే మ్యాక్సిమం నేను ఇంకా వ్లాగ్స్ అట్లాంటి లాంగ్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు నాకు. అందుకోసమే ఛానల్ స్టార్ట్ అయ్యి ఇన్ని మంత్స్ అవుతుందా, 11 మంత్స్ అవుతున్నా కానీ ఇప్పటివరకు నేను వ్లాగ్స్ సైడ్ వెళ్ళలేదు. సో చాలా కష్టంగా ఉంటుంది అది మొత్తం షూట్ చేసుకోవాలి అని అంటే. వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే మైక్ లేదు కాబట్టి ఇంకా కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేసి నైట్ టైంలో నాయిస్ లేని టైంలో అలాంటి టైంలో ఇవ్వాల్సి వస్తుంది. సో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో 1 మినిట్ వీడియోనే ఇంకా మ్యాక్సిమం నేను షార్ట్ వీడియోస్ సైడే వెళ్ళాల్సి వచ్చింది. అది బాగా కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉన్నారంటే కామన్గా మినిమం థింగ్స్ ఒక ట్రైప్యాడు, చిన్న అండర్ బడ్జెట్లో ట్రైప్యాడు, మైకు. సో అవి రెండు తీసుకోవడం చాలా వరకు బెటరు. సో ఏదైనా సరే ఇప్పుడు ఓకే మధ్యలోకి వచ్చిన తర్వాత గివ్ అప్ ఇవ్వాలి అంటే ఇవ్వలేం కదా. సో ఏంటంటే ఇప్పుడు కొనివ్వమని అడిగామనుకోండి, ఇంకా మనం చేసేదే ఏమీ లేదు. ఇక్కడ మనకు అంటే ఇన్కమ్ ఏమీ లేదు. ఇంకా మనం ఖర్చు పెట్టడానికి ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది ఇంట్లో. అవసరం లేదులే బంద్ చేసే అదంతా అని అన్నట్టుగా మాట్లాడతారు. అలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా నేను మార్నింగ్ పప్పు చేసేసాను. ఇంకా మా బాబు ఉన్నాడు కదా, మళ్ళీ ఆకలిస్తుంది అని అంటాడు అనేసి ఇది కొంచెం నేను పిండి దీపాలు పెట్టుకుంటాను అన్నాను కదా. సో సాటర్డే కాబట్టి కొంచెం పిండి దీపాలు పెడదాము అనేసి పైన నేను ఫోటో అంటియడం వల్ల చూసారా మొత్తం అదంతా స్టిక్కర్కి 2-in-1 గమ్ అంటడం వల్ల మొత్తం ఏమంటారు గోడకున్నది అదంతా ఊడిపోయి వచ్చేసింది. ఓనర్ చూస్తే ఇంకే ఎలా ఉంటుందో ఏంటో. సో ఇంకా ఇక్కడ పూజ చేసుకుందాం అనేసి పటాలు చాలా డేస్ అవుతుంది క్లీన్ చేద్దామనేసి క్లీన్ చేసేసి ఇంకా పేపర్ చేంజ్ చేసి కింద పెట్టాను. ఇదంతా కొంచెం ప్రాసెస్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది ఎట్లాగో. అందుకోసమే ఇంకా బాబు మళ్ళీ టిఫిన్ అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు సో నేను పప్పు చేసేసిన
నెక్స్ట్ ఏంటంటే పప్పు టైంలో మేము మ్యాక్సిమం పప్పు చానా మసాలా ఇలాంటి టైంలో మ్యాక్సిమం మేము టిఫిన్ ఏం చేయము, ఎందుకంటే పప్పు అంటే మా బాబుకి ఇష్టమే కాబట్టి ఇంకా తింటూ ఉంటారు అనేసి ఆ టైంలో నేనైతే మ్యాక్సిమం టిఫిన్ ఏం చేయము. ఇంకా పప్పు చేయడం అయిపోయింది. ఇక్కడ పిండి దీపాల కోసం నేను ముందే పిండి అయితే కలిపి పెట్టేశాను. మనం ఒక 15 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసి ఇట్లా పగుళ్ళు లేకుండా మంచిగా అది దీపం కొండెక్కేంత వరకు కూడా క్రాక్స్ ఇవ్వకుండా మంచిగా వెలుగుతాయి. ఆయిల్ పోసినప్పుడు చూసారా ఎంత పైకి లేపినా కానీ అది బయటికి రావట్లేదు. మనకు అది చాలామంది యూజ్ చేసుకుంటారో లేదో నాకు తెలీదు. దానికి ఒకటి వస్తుంది కదా, దాన్ని బ్యాక్ సైడ్ పెట్టేసి అలా మనం కొంచెం ఫ్లో ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను పూజ చేసేసుకున్నా, అయిపోయింది. చాలా డేస్ అవుతుంది పిండి దీపాలు పెట్టక, అందుకోసం అనేసి ఈరోజు పెట్టేసిన. ఇంకా పూజ అయిపోయిన తర్వాత చూసారు కదా ఇల్లంతా మొత్తం చిందర వందరగా అయిపోయింది ఇదంతా. ఇంక ఇదంతా క్లీన్ చేసేసేయాలి ఇప్పుడు. ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ కంటిన్యూస్గా ఇంకేదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇదంతా క్లీన్ చేసి ఆ గిన్నెలని కడిగేసి, యాక్చువల్గా నేను ఇది పూజ అక్కడ ఆ ప్లేస్లోనే పెడతాను. ఆ 5 రూపీస్ కాయిన్స్ అన్నీ ఇంకా తీసాను కదా, నేను అప్పుడు క్లీన్ చేయలేదు ఆ టైంకి. అప్పటికే చాలా లేట్ అయిపోతుంది మార్నింగు. అప్పటికే 9 దాటి 10గా వస్తుంది. ఆ టైంలో పూజ చేస్తే ఇంకా అప్పటికే చాలా లేట్ అయింది. క్లీన్ చేసేసి అదంతా చేసేసి బొట్లు పెట్టేసి అన్నీ చేసేసరికి ఇంకా మామూలుగా పిండి దీపాలు అయ్యేసరికి ఇంకా కొంచెం లేట్ అయిపోయిందన్నమాట. అందుకోసం ఇంకా ఆ రోజు కడగలేదు అవి. నెక్స్ట్ ఇంకా పూజ ఐటమ్స్ కడిగేటప్పుడు కడిగేసి పెడదాంలే అన్నట్టుగా పక్కకు పెట్టేశాను వాటిని. ఇంక ఇదంతా గిన్నెలన్నీ కడిగేసి ఇల్లంతా ఒకసారి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉన్నది ఇంకా. సో ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇదంతా ఇది సిచ్యువేషను. ఇంక ఇదంతా కూడా క్లీన్ చేయాలి. ఇంకా ఇది ఒక్కటే అండి సెల్ఫీ స్టిక్ నా దగ్గర ఉన్నది, అక్కడ ఉన్నది కదా. ఆ సెల్ఫీ స్టిక్తో ఇంత కష్టపడి ఈ వీడియోస్ అన్ని వ్లాగ్స్ చేయాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. అందుకోసమని ఇన్ని రోజులు చేయలేదు. సో ఎన్ని రోజులు అని వెయిట్ చేస్తాను, ఇంకా ఆల్మోస్ట్ 1 ఇయర్ కావస్తుంది కదా. సో గివ్ అప్ ఇవ్వచ్చు కదా మరి, అంటే నువ్వు ఎట్లాగో ఇంట్లో ఏమి కొని అన్నప్పుడు ఎందుకు లైట్ తీసుకొని ఉండొచ్చు అంటే ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది. సో అటు ఇటు కష్టపడి మన దగ్గర ట్రైప్యాడు నెక్స్ట్ మైక్ ఇలాంటివి ఏమీ లేనప్పుడు ఛానల్ని స్లోగా అటు ఇటు మానిటైజేషన్ చేసుకున్నాము. సో గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది. ఇవి రాకపోయినా సరే ఇంకా ఎందుకు, ఎట్లాగా అవి కూడా రావట్లేదు కదా. సో వ్యూస్ కూడా లేవు, నెక్స్ట్ మన దగ్గర డాలర్స్ కూడా లేదు, ఎందుకు మానిటైజేషన్ కూడా అవ్వలేదు, అవసరమా అనేసి లైట్ తీసుకోవచ్చు. కానీ మానిటైజేషన్ అయింది, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది, అకౌంట్లోకి ఒక $40 వరకు వచ్చాయి. సో ఇంకా కొంచెం కష్టపడితే ఒక శాలరీ కూడా వస్తుంది. సో అలాంటి టైంలో ఎలా గివ్ అప్ ఇవ్వాలనిపిస్తుంది. సో అందుకోసమే ఇంకా ఓకే, మన దగ్గర ట్రైప్యాడ్ లేకపోయినా సెల్ఫీ స్టిక్ ఉంది కదా, అది ఎక్కడో ఒకడ పెట్టుకొని, చేతులు అయితే 2 ఉన్నాయి కదా, ఒక చేతితో పనిచేసి ఇంకో చేతితో మొబైల్ పట్టుకోవడానికి అవుతుంది కదా అనేసి కొన్ని టైమ్స్ ఇట్లా చేయితోని, అందుకే కొన్ని టైమ్స్ ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది. ఒక చేయితో పట్టుకొని మొబైల్ ఇంకో చేయితో వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే సెల్ఫీ స్టిక్ ఏంటంటే ఎక్కువ హైట్ రాదు అది. సో ఒక 3 అంత వస్తుందేమో అంతే. దాన్ని ఏదో ఒక టేబుల్ మీదనో ఎక్కడో సెల్ఫ్లోనే పెట్టుకొని చేయడం తప్ప ఏం చేయలేము. సో మధ్యలో దాన్ని యూజ్ చేసుకుంటా మిగిలిన టైమ్స్లో ఇట్లా ఫోన్ చేయితో పట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది. సో నేను చెప్పేది అది, ఇంత కష్టపడి కాకుండా ఇంట్లో వాళ్ళ ఓకే సపోర్ట్ ఉంది చేసుకోనంటే మామూలుగా అందరు చేసుకున్నారు, మా ఇంట్లో కూడా చేసుకోమన్నారు. కానీ సో ఎందుకు ఇలాంటి థింగ్స్ కొనియమన్నప్పుడు ఎందుకు అవన్నిటికీ అవసరం లేదు, ఇంకా అవి వచ్చేది లేదు. ఏంటంటే నేను చాలా వరకు వేరే వాటి కోసం చాలా వేస్ట్ చేశాను. సో చాలా వేస్ట్ చేశాను కాబట్టి ఇంక ఇప్పుడు ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకోసమే సరే కానివ్వు, ఇంకా కొన్ని డేస్ అయితే శాలరీ వస్తే తీసుకుందాంలే అన్నట్టుగా లైట్ తీసుకున్నాను నేను కూడా. ఇంకా నా వర్క్ అంతా అక్కడ కంప్లీట్ అయిపోయింది. అంతా అయిపోయేసరికి హెడ్ బాత్ చేసి ఆరింది కూడా, మళ్ళీ మొత్తం ఫుల్గా వెట్ అయిపోయింది ఇంకా. సో మొత్తం వర్క్ అయిపోయింది కాబట్టి ఒక ½ అట్లా పడుకొని లేద్దాము అన్నట్టుగా ఇంకా పడుకున్నాను. మ్యాక్సిమం చూసారా నా జుట్టు స్టార్టింగ్లో వీడియోస్ నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక షోల్డర్ వరకు ఉంటుండే నా హెయిర్. ఇప్పుడు స్లోగా కొంచెం అంతా ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు నేను పడుకొని లేసాను ఒక ½ అట్లా. ఎప్పుడు నేను పార్లర్కి వెళ్ళి కట్ చేయమని చెప్పినా కానీ నీ జుట్టు పెరుగుతుంది, ఎందుకు కట్ చేస్తున్నావు, కొన్ని డేస్ వెయిట్ చేయి, కొంచెం లేయర్స్ బాగా వస్తాయి, నెక్స్ట్ కొంచెం ఎక్కువ పెరిగితే అనేసి తను ప్రతిసారి కట్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకోసం ఈసారి వెయిట్ చేద్దాం కొంచెం, కొన్ని అంటే ఆల్మోస్ట్ 6 months దాటిపోయింది నేను కట్ చేసి కూడా. సో కొన్ని డేస్ వెయిట్ చేద్దాం, తను అంటుంది కదా లేయర్స్ బాగా వస్తుంది, నీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది, సో చూద్దాము కొన్ని డేస్ తర్వాత కట్ చేద్దాం అంటుంది కదా అనేసి ఇంకా నేను కూడా పెంచుతున్నాను. సో లాస్ట్ టైం కటింగ్ అప్పుడు
ఆల్మోస్ట్ షోల్డర్ వరకు వెళ్ళింది కటింగ్, కొంచెం సరిగా రాకపోవడం వల్ల కొంచెం కొంచెం పైకి వెళ్ళిపోయింది అనమాట అది. సో అందుకే ఇంకా అప్పటి నుండి ఇంకా కొంచెం బాగా ఎక్కువ షార్ట్ అయిపోయింది కదా, సరే అనేసి ఇంకా వదిలేశాను. ఇంకా బాగానే పెరిగింది ఇప్పటి వరకు అయితే. ఇంక ఈవినింగ్ కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వర్క్ స్టార్ట్. పప్పు నానబెట్టేశాను కదా, ఇడ్లీ కోసమని ఇంకా పప్పు పట్టేస్తున్నా. నేనైతే అన్నీ మిక్సీని, గ్రైండర్ అట్లా ఏం లేదు మాకు. సో మ్యాక్సిమం ఇడ్లీకైనా దోశకైనా సో ఏ పిండి అయినా సరే మిక్సీ పట్టడమే ఇంకా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయమని చెప్తాను నేనైతే యూట్యూబ్. ఏంటంటే సో చిన్న చిన్న అంటే ఇప్పుడేమి మనకి అంత ఇది అవ్వకపోయినా, స్టార్టింగ్లో ఏం అవ్వకపోయినా స్లోగా కొంచెం కొంచెం డెవలప్ అవుతున్నప్పుడైనా కొన్ని డేస్కు ఒక 10 డేస్కి $1 యాడ్ అయినా కానీ వచ్చిన నష్టం అయితే ఏం లేదు కదా. సో స్లోగా ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యూచర్ మంచి కొంచెం ఏదో ఒక వీడియో వైరల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. కొంచెం ఓపిక అవసరం యూట్యూబ్లో. సో కొంచెం అలాంటిది ఒక టైం మూమెంట్ వచ్చినప్పుడు బెటర్ లైఫ్ ఉంటుంది. సో పిల్లల్ని చూసుకొని ఇల్లు చూసుకుంటూ చేసుకుంటే బెస్ట్ కదా. సో 2 మంత్స్కి ఒక శాలరీ వచ్చినా బెటరే కదా. ఇంట్లో ఉండే వాళ్ళ హౌస్ వైఫ్స్కి అయితే చాలా వరకు బెటర్ అని చెప్తాను నేను యూట్యూబ్. సో నేను కూడా స్టార్ట్ చేశాను, కానీ ఏమీ లేకుండా స్టార్ట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇట్లా ఏదైనా వ్లాగ్ షూట్ చేయాలి అనుకున్నప్పుడు సో కొంచెం కష్టమైన, ఈసారి కంపల్సరీ చేద్దాం వ్లాగ్స్ కూడా అనేసి. అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను ఆ హౌస్ గురించి పెట్టినప్పుడు మంచి వ్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు వ్లాగ్స్కి వస్తాయా అంటే రావు, ఎందుకంటే వ్లాగ్స్ నేను ఎప్పుడు పెట్టలే ఇప్పటివరకు. ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఏదో 1-2 అట్లా పెట్టి ఉంటానేమో, కానీ ఇప్పటివరకు పెట్టలే. ఆల్మోస్ట్ 11 మంత్స్గా వస్తున్న అన్ని షార్ట్స్ ఇంకా హౌస్ గురించి అప్పుడప్పుడు పెట్టడం వల్లనే పెట్టడమే కాబట్టి సో మేబీ నాకు వ్లాగ్స్కి అంత వ్యూస్ రాదు స్టార్టింగ్లో. సో ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అలాగే ఉంటుంది అనే విషయం నాకు తెలుసు. ఇంకా పర్వాలేదు చూద్దాము అన్నట్టుగా ఇంకా స్టార్ట్ చేశాను నేను మళ్ళీ వ్లాగ్స్. ఇంకా కొంచెం రైస్ అయితే పెట్టేశాను, ఇంకా సాయంత్రం టైంలో ఉడకబెట్టేసి ఇంకా లాస్ట్ పడుకునే టైంకి నేను బట్టలు వేస్తాను మిషన్లో. ఎందుకంటే నైట్ టైంలో ఆరేస్తాను, ఎందుకంటే డే టైంలో బాగా ఎండగా ఉంటుంది కదా. సో తొందరగా పేలిపోతాయి కాబట్టి ఇంకా నైట్ అయితే బెస్ట్ అనేసి 9 ఆ టైంకి అట్లా వేసేసామనుకోండి, ఇంకా మేము పడుకునే టైంకి ఆరేసి పడుకుంటాం. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అన్నం వండడం అయింది. నైట్ టైంలో కూడా మేము మ్యాక్సిమం రైసే తింటాము. అంటే చపాతీనే ఉండాలి, ఇలానే ఉండాలి అనే అలాంటిది ఏమీ లేదు. సో ఏది ఉంటే అది తినేస్తాము. కొన్ని టైమ్స్ డైటింగ్ అట్లాంటివి ఏమన్నా ఆలోచనలు వచ్చినప్పుడు చేస్తాం, కానీ అది ఎక్కువసార్లు ఫాలో అవ్వము. సో కొన్ని డేస్ చేసుకుంటాం, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రైసే తింటూ ఉంటాం. ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి, ఇంకా ఆరేసాను. మధ్యలో ఎందుకు ఇట్లా గ్యాప్ ఇచ్చాము అంటే ఇంకా అక్కడ మళ్ళీ మేము పడుకుంటాం కదా, గాలి రాదు అనేసి. సో మొత్తం ఇంకా ఇదంతా మొత్తం గిన్నెలు అయితే కడిగేసాను, మొత్తం అయిపోయింది. వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10-20గా వస్తుంది. ఇంక ఇదండి నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా వర్క్. సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.